జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు. ఎందుకంటే చంద్రబాబు చేసిన అభివృద్ధికి జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధికి తేడా కనపడుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు చాలా ఇస్తున్నాడు. అమ్మఒడి అయితేనేమి, రైతు భరోసా అయితేనేమి, లేడీకి 18,500 అయితేనేమి, పింఛన్లు అయితేనేమి చాలా అభివృద్ధి చేస్తున్నాడు. ఖచ్చితంగా 100% జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు. మరి ఒక రాజధాని అంటూ లేదు. రాజధాని లేక కొన్ని పరిశ్రమలు అన్ని ఐటీ కంపెనీలు కూడా రావడం లేదు జగన్ వల్ల. ఒక అసమర్థునికి ఇచ్చాము పాలన అని చంద్రబాబును పవన్ కళ్యాణ్ గెలిపిస్తామని అంటున్నారు ప్రజలు. అస్పర్ధులని ఎట్లంటావు? ఎట్లా వాళ్ళ అస్పర్ధులు ఎందుకంటే చేసే పనుల కన్నా అడ్డుపడుతున్నారు. కోట్లకు వేయడము, అది వేయడము, ఇది ఇండిస్తున్నాడు. రైతు భరోసా ప్రతి ఒక్క అన్నీ అభివృద్ధి చేస్తున్నాడు. ఎందుకు అభివృద్ధి చేయడం లేదు? అంటే ఒక రాజధాని అంటూ లేదు, 3 రాజధానులు అంటుండు. చంద్రబాబు నాయుడు వచ్చినాక రాజధాని చేసిండా? అంటే ఒక రాజధాని అప్పటికి ఒక రాజధాని అంటూ అమరావతిని ఎంచుకున్నాడు. అప్పుడు అమరావతిని డెవలప్ చేసే టైంకు మళ్ళీ జగన్ వచ్చారు. జగన్ వచ్చి మళ్ళీ 3 రాజధానులు అన్నాడు. 3 రాజధానులు అన్నాడు. కరెక్ట్. ఒక తల్లికి 3 కొడుకులు పుడతాడు. ఒకరినే చూసుకోడు కదా, ముగ్గురిని చూసుకోవాలి కదా. అలానే ఆయన కూడా ఎంచుకున్నాడు. చంద్రబాబు నాయుడు ఒకటి అనుకున్నాడు, ఒక కన్ను అంటాడు. మళ్ళీ హైదరాబాద్కి వస్తే 2 కన్ను అంటాడు. ఆంధ్ర పోతే 2 కన్ను సిద్ధాంతం అంటాడు. అదే కరెక్టా? అది కరెక్టా? ఏది కరెక్ట్ చెప్పు? జగన్మోహన్ రెడ్డి చేసే తప్పు, ఆయన చేస్తే కరెక్టా? ఏది అభివృద్ధి చేశాడు చెప్పు? పలానా అభివృద్ధి చేసినాడు మనం నా ఎదురు వచ్చి మాట్లాడమండి. ఇదే చంద్రబాబు నాయుడు హైదరాబాద్ని అభివృద్ధి చేశాడు కదా. అప్పుడు ఏంది అభివృద్ధి? ఆయన ఒక్కడే చేసినాడా? చాలామంది సీఎంలు అయినారు, చాలామంది చేసినారు. కేసీఆర్ కూడా చేసినాడు. అంటే చేసలేదంటారా? అందరూ చేస్తేనే అది అభివృద్ధి అవుతుంది. ఒక్కరితోనే కాదు. సంసారం అయిన తర్వాత ప్రతి ఒక్కరికి పెద్దవాడు, చిన్నోడు, వాడిపోతే ఈడిపోతే వాడు వస్తే అభివృద్ధి పెరుగుతుంది. అంతే తప్ప ఏదో ఆయన చేసినాడు, ఈయన చేసినాడు అని కాదు. అది రాజశేఖర రెడ్డి చేసినాడు అభివృద్ధి. అంటే అభివృద్ధి చేయలేదా? కోట సూర్యప్రకాష్ రెడ్డి చేసినాడు. ఇవన్నీ కాదు, అందరూ చేస్తేనే అభివృద్ధి అవుతుంది. ఒక్కరే కాదు. అప్పుడు ఒకటే రాజధాని అన్నాడు. కియా కార్ల కంపెనీ వచ్చింది చంద్రబాబు ఉన్నప్పుడు. అలాగే జగన్ 3 రాజధానులు అన్న వరకల్లా కంపెనీల వాళ్ళు కూడా ముందడికి రావడం లేదు కంపెనీలు పెట్టడానికి. ఒక్కటన్నా ఉద్యోగం ఇచ్చిండా చంద్రబాబు నాయుడు? ఒకటన్నా ఉద్యోగం తెచ్చిండా? ఏ కంపెనీ తెచ్చినాడు చెప్పు? మనం కియా కార్ల కంపెనీ మాటలు చెప్పడం కాదు, అది చేతి చూపించాలి. జగన్మోహన్ రెడ్డి చేతి చూపిస్తున్నాడు. అది తప్ప ఏదో చెప్తున్నాను, నేను ఏదో చేస్తున్నా అంటే ప్రజలు ఎవరు నమ్మడం లేదు. ఇప్పుడు ఆంధ్రాలో ఏదో చంద్రబాబు నాయుడు చెప్తే బూటు మాటలు చెప్పి పైన మాటలు చెప్తే నమ్మరు. ఇప్పుడు మొన్న సభ పెట్టినప్పుడు ఏమంటుండంటే పవన్ కళ్యాణ్ ఒక సారా వ్యాపారి అయిండిన ఒక సీఎం కాదు జగన్ గారు. సారీ వ్యాపారం అయితే రేపు నెక్స్ట్ ప్రజలు ఎవరిని ఎన్నుకుంటారో సారా వ్యాపారి అని ఎవరిని అంటారో అప్పుడు తెలిసిపోతుంది. ఇప్పుడు ఆయన సారా వ్యాపార, ఈయన సారా వ్యాపారం ఎవరైతే తెలిసిపోతుంది. ప్రజలు చెప్తారు, నిర్ణయిస్తారు కదా. ప్రజలు అంత ఆటోమేటిక్గా ఎవరెవరు చెప్తారు కదా. అప్పుడే రేపు తీర్పు అనేది ఇస్తారు కదా. అప్పుడేమంటారట. ఇప్పుడు చంద్రబాబు ఏమంటుండ అంటే నేను ఒక అభివృద్ధి నేను 3 పార్టీలతో కలిపి వస్తున్నా, నన్ను చూసి కాదు నా అభివృద్ధిని చూసి ఓటు ఏమంటుండు. ఏం అభివృద్ధి చేశారు? పలానా అభివృద్ధి చెప్పుకోవడానికి ప్రజల అభివృద్ధి ఉందంటే ఇది గ్యారంటీ. చెప్పు మనం పలానా చేసినానని. మనం ఏది చేసినాడు చెప్పు? ఏంది ఇది చేసినాడు? ప్రజలకి ఏమైనా చేసినాడా? మంచి చేసింది ఏదైనా పలానా ఒక్కటి చేసినానని మనం. నేను కూడా ఆయనకు ఓటేస్తా. నేను హైటెక్ సిటీ తీసుకొచ్చిన కియా కార్లు ఏంది? నేను కూడా ఇదే పుట్టినాను. హైటెక్ సిటీ నేను కూడా చూసినాను. ఆయన సరిగ్గా ఏంది హైటెక్ సిటీ ఒకటే చేస్తే అయిపోయినా. రాజశేఖర రెడ్డి ఎందుకు చెప్తాడు? రింగ్ రోడ్లు వేసినా అన్నీ వేసినా చెప్తలేడు ఆయన. అభివృద్ధి ఆయన కాదు ఎక్కువ. హైటెక్ సిటీ ఏదో ఒకటి చేస్తే అయిపోతుందా? అందరూ చేస్తేనే అభివృద్ధి అవుతుంది. ఒక్కరితో కాదు. ఏది నేను గొప్పగా చెప్పుకుంటే అయిపోతుందా? అది కాదు, అందరూ చెప్తేనే ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా గెలుస్తాడు. అప్పుడు మాట్లాడండి నాతో. మరి పవన్ కళ్యాణ్ పీఠాపురం నుంచి గెలుస్తాడా? 100 మంది రానే వాళ్ళు గెలడు. 100 మంది వచ్చి కట్టుకొని వచ్చినా గెలరు. ఇది ఛాలెంజ్. నేను పవన్ కళ్యాణ్ ఈసారి ఎమ్మెల్యేగా అసలు చూడమా? పవన్ కళ్యాణ్ గెలుస్తాడా? ఏంది గెలిచేది? నేను మేలు, నేను గెలుస్తా నిలబడితే. వాటి నమ్మడానికి గెలుస్తాను. పవన్ కళ్యాణ్ మీద మీరు నిలబడ గెలుస్తారంట. నువ్వు వాటి నమ్మ నిలబడి నేనని గెలుస్తాను. అది చెప్పుకోవడానికి బాగుంటుంది. అవన్నీ కాదు. గెలిచి వచ్చినప్పుడు తెలుస్తుంది. అప్పుడు కరెక్ట్ ప్రజలు కూడా చేసినారట. చేసి ఏదో ఒకటి మాట, ఇప్పుడు నిమిషానికి ఒక మాట, ఆడగాడికి ఒక మాట, అది కాదు రాజకీయ నాయకుడు మాట్లాడుతుంది. కరెక్ట్ మాట్లాడి కరెక్ట్ పని చేయాలి. చేస్తానంటే చేయాలి. అది నాయకుడు. కాళ్ళు రెగేసుకుని జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తాడు? కాళ్ళు రెగేసుకొని మాట్లాడి నా నాయకుడు అనిపిస్తుంది అట్లా ఉండాలి అని చెప్తాడు. పవన్ కళ్యాణ్ నిమిషానికి ఒక మాట మాట్లాడుతున్నారు అంతే. ఇప్పుడు ఏమంటే వాళ్ళ కార్యకర్తలే ఇప్పుడు ఏమో ఓరుకోరు కొట్టుకుంటున్నారు కదా. 23, 24 సీట్లని 23కి వచ్చినారు. 23 పోయి 18కి వచ్చారు. లాస్ట్కి 5-6 దిగదాడతారు. అంతే కదా.
అది సీట్లు 24 ఏళ్ళు ఇంకా తగ్గుతూనే ఉన్నారు అంటున్నారు. సీఎం కావాలనుకున్నప్పుడు పోటీ చేయాలి అన్ని సీట్లకో, లేకపోతే ఇంత మెజార్టీ ఎంత ఉండాలి సీఎం కావాలంటే ఒక 60-70 సీట్లను గెలిచాలి. నువ్వు 2-3 సీట్లు గెలిచి ఏముండవు, వాళ్ళ కిందే ఉండాలి, కాళ్ళ కిందే, అంతే కదా. నువ్వు ఒక్కటి గెలిచాలి, పోటీ చేయాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సింహంలాగా నిలబడి ఒక్కడు ఇప్పుడు కూడా ఒక్కడే అంటున్నాడు. అట్లా గెలుసు సీఎం, నీకు కూడా సీఎంగా ప్రజలు ఇవ్వచ్చు, నీకు కూడా తప్పేం లేదు. నువ్వు కూడా ప్రతి ఒక్కరు పోటీ చేసే అధికారం ఉంది, చేయొచ్చు. నువ్వు కూడా ఒక పౌరుడు, నువ్వు కూడా ఒక ఉండాల్సింది, చేయాల్సింది అనుకున్నావు. ప్రజలకు అందరికి మంచిగా చెప్పు, నెగ్గు, అంతేగాని ఏదేదో చెప్పు.